ఏమనుకున్నాం, శ్రీజకి ఓట్ల ప్రకారంగా పోలేదు, అన్యాయంగా ఎలిమినేట్ చేసిరు, శ్రీజకు అన్యాయం జరిగిందని మొత్తుకున్నాం. విప్లవాలు, ఉద్యమాలు చేసిరు, మొత్తం న్యూస్ ఛానల్లో కూడా శ్రీజకు అన్యాయం జరిగిందని వచ్చింది. ఇంత జరిగిన తర్వాత సరే మీకోసం నేను శ్రీజాని రీఎంట్రీ ఇస్తున్నా అని అన్నాడు. సూపర్, ఎక్సలెంట్. అంటే సరే శ్రీజాని మీరు లోపలికి రానిరా మీ ఇష్టం, శ్రీజాని భరణిని ఇద్దరిని పెడుతున్నాను నేను, ఇద్దరిట్లలో మీరు లోపలికి ఎవరు పంపుతారో మీ ఇష్టం. దానికోసం ఓటింగ్ జియో హాట్‌స్టార్లో బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళి ఫ్యాన్ జోన్లో ఈరోజు రాత్రి 10:30 నుండి రేపు అర్ధరాత్రి 11:59 వరకు మీ చాయిస్ని ఎంపిక చేయండి. అంటే ఈ రోజు అర్ధరాత్రి 11:59 వరకు మన చాయిస్ని ఎంపిక చేయొచ్చు అని చెప్పిండు. ఎందుకు అబ్బకి ఇది అసలు, ఈ కంపారిజన్ ఎందుకు? అన్యాయం జరిగింది శ్రీజకి అయితే భరణి ఎందుకు వచ్చిండు, భరణి ఎందుకు పెట్టినావు? పెడితే అందరు కామన్, ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో అందరినీ తీసుకొచ్చి ఓటింగ్లో పెట్టి ఇందులో ఎవరు లోపలికి వెళ్ళాలి అని చెప్పి పెట్టాలి కదా. అంటే ఇదేందన్నట్టు లాజిక్ కంపారిటివ్లీ. అంటే ఇప్పుడు ఏమనుకుంటాం మనం, శ్రీజ అంటే నచ్చిన వాళ్ళు శ్రీజ కొట్టేస్తారు, ఇప్పుడు తనుజ అంటే నచ్చిన వాళ్ళు భరణి కొట్టేస్తారు, కళ్యాణ్ అంటే నచ్చిన వాళ్ళు కళ్యాణ్కి ఏడా శ్రీజ కాంపిటీషన్ వస్తుందో మరి కామనర్ అని చెప్పి అతను విన్నర్ కాకుండా ఉంటాడేమో శ్రీజ కొట్టేయడు. ఇట్లా లాజికల్లీ కంపారిటివ్లీ చూస్తే భరణి అన్న వస్తే బెటర్ కదా అని ఆలోచించేటప్పుడు తనుజ ఫ్యాన్స్, సుమన్ శెట్టి ఫ్యాన్స్, రాము ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా భరణి అన్న కొట్టేస్తారు. భరణి అన్న ఓటింగ్లో గట్టి ఉంటాడు. ఇప్పుడు ఇంత ఉద్యమము, ఇంత పీకింది పొడిచింది అంతే ఏంది, అన్యాయం జరిగిందని కదా. మరి ఇక్కడ అన్యాయానికి మళ్ళీ అన్యాయం చేస్తున్నట్టే కదా. శ్రీజాని రావాలన్నా వద్దని పోలుపెట్టు. నువ్వు శ్రీజ అన్యాయం జరిగిందని అనుకుంటున్నారా, శ్రీజ ఎంట్రీ కావాలన్నా వద్దని పోలుపెట్టండి. ఎంతమంది కావాలంటారు ఎంతమంది వద్దంటారో తెలుస్తుంది.